హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆల్రెడీ మీకు తమ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది. సో ఈ ప్లేస్కి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. అదే ఏడుపాయలు దుర్గా భవానీ టెంపుల్కి. ఇది మన హైదరాబాద్ నుంచి 92 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మెదక్ వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. మెదక్ నుంచి ఒక 13 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో మెదక్ రాకముందే మనం లెఫ్ట్ తిరగాలి. ఇట్లా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలి. ఒక 1 to 2 కిలోమీటర్స్ వెళ్తే మనం టెంపుల్ దగ్గర చేరుకుంటాం అనమాట. సో ఈ టెంపుల్కి చాలానే విశిష్టత ఉంది. అంత డీటెయిల్గా నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు. సో అందుకే మీతో అంత డీటెయిల్గా ఏం షేర్ చేయట్లేదు. జస్ట్ టెంపుల్ వెళ్ళినాం కదా, బాగా అనిపించింది. సో అందుకే మీతో చిన్నగా షేర్ చేసుకుందాం అనేసి చిన్న క్లిప్పింగ్స్ అవి తీసిన అనమాట. సో ఇట్లా లోపలికి వెళ్తే టెంపుల్ అనమాట. చాలామంది ఉన్నారు. మేము మొన్న సండే వెళ్ళినాము. యాక్చువల్గా తేజ వాళ్ళ మామ వాళ్ళు మొక్కుకున్నారు అనమాట. ఇట్లా బోనం చేస్తాము అమ్మవారికి అనేసి మొక్కుకుంటే ఇంకా దావత్ కూడా చేసిన అనమాట. సో అందుకే వెళ్ళినాము. సో ఫస్ట్ టైం మేము ఈ టెంపుల్కి వెళ్ళినాం. సో అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, ఆ గోపురం దాటితే అటు సైడ్ టెంపుల్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మా అత్తమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ ముందు రోజు నైటే వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే అక్కడ ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా సండే చెప్పనక్కర్లేదు, ఫుల్ రష్. ఇంకా ఆషాఢ మాసం స్టార్ట్ కదా, బోనాలు అవి ఇవన్నీ స్టార్ట్ కదా. సో అందుకే ముందు రోజు నైటే వెళ్ళి వాళ్ళు కొంచెం ఎర్లీగానే బోనం అది సమర్పించుకున్నారు. మేము కొంచెం లేట్గా వెళ్ళినాం అనమాట. సో ఇట్లా బోనం చేసుకుంటామన్న వాళ్ళు, మొక్కుకున్న వాళ్ళు, ఇట్లా దేవుడు వచ్చిన వాళ్ళు అట్లా బోనం ఎత్తుకొని వెళ్తుంటారు. ఈ ఆటను కోస్తుంటారు, సండే కదా. ఇంకా అప్పుడే ఆషాఢ మాసం స్టార్ట్, ఇంకా బోనాలు కూడా స్టార్ట్ కదా సండే ఇంకా అందులో అనేసి ముందే నైట్ వెళ్ళిపోయినారు అనమాట. పిన్ని వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళందరూ నైటే వెళ్ళిపోయి అక్కడ ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నారు బాబాయ్ వాళ్ళు. తీసుకుంటే అక్కడే ఇంకా బోనం అది చేసుకొని ఇంకా అక్కడ నుండి టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది. సో వెళ్ళిండ్రు అనమాట. ఇక్కడే గెస్ట్ హౌస్లోనే బోనాలు అవి చేసుకొని ఇంకా అక్కడ నుండి టెంపుల్కి వెళ్ళాను అనమాట. సో ఇట్లా ఇదే అనమాట గెస్ట్ హౌస్ లాగా తీసుకున్నారు. ఒక హాల్, 2 రూమ్స్ ఉంటాయి. ముందట వేరే రూమ్స్ ఉన్నాయి. ఇంకా వంటలు అవన్నీ ఇక్కడే చేయించాను. ఇంకా టెంపుల్ దగ్గర ఏం లేకుండా ఇక్కడే వంటలు అవి చేయించారు అనమాట. సో టెంపుల్కి వెళ్ళి బోనం అవి సమర్పించుకొని దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చేయాలన్నమాట. సో ఇట్లా రెడీ అయిపోయి వెళ్తున్నారు. ఇది మేము ఈ టైం వరకు మేము రీచ్ కాలేదు. వాళ్ళు ఇంకా ఎర్లీగా వెళ్ళి బోనం అది సమర్పించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు మేము వచ్చినాక మేము వెళ్ళినాం మళ్ళీ దర్శనానికి. సో ఈ గోపురం ద్వారా వెళ్ళాలన్నమాట, పక్క నుంచి వెళ్ళదు. ఈ గోపురం నుంచి ఇట్లా మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. సో ఇంకా ఆ సౌండ్కి త్రిషికకు ఫుల్ భయం అయింది. ఇంకా నన్ను పట్టుకునే ఉండే అనమాట. సో ఇట్లా ఇంకా గోపురం దాటినాక అటు సైడ్ కనిపించేది, అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. రాళ్ళు అవన్నీ ఉన్నాయి కదా టెంపుల్ అక్కడ. ఇంకా ఇక్కడ బొట్టు పెడుతుంటే ఈ బొట్టు పెట్టించుకున్నాము. ఇంకా వాళ్ళకి ఒక 10-20 రూపీస్ అట్లా ఇస్తే అందరికీ ఇక వాళ్ళకి ఇదే ఉపాధి కదా. సో అట్లా బొట్టు అది పెట్టించుకొని ఇంకా దర్శనానికి వెళ్ళినాం అనమాట. ఇది మేము వచ్చినప్పుడు ఎంత రష్ ఉందో. స్పెషల్ దర్శనము అండ్ ఫ్రీ దర్శనం ఉంది. స్పెషల్ దర్శనం ఏంటంటే 80 రూపీస్ టికెట్. మన ఓడిబియ్యం పోసినప్పుడు ఓడిబియ్యం పోసే వాళ్ళు ఉంటారు కదా, అట్లా వాళ్ళ గర్భగుడి లోపలికి ఎంట్రీ ఉంటుంది అనమాట. అదే 80 రూపీస్. అదే ఎక్కువ రష్ ఉంది. ఫ్రీ దర్శనానికి ఈజీ అయిపోతుంది అని అంటే ఇంకా ఫ్రీ దర్శనం చేసుకొని బయటికి వచ్చినాము. చాలా రష్ ఉండే. లోపలికి వెళ్ళే వరకు కొంచెం రష్ ఉండే, లోపల ఫ్రీగానే ఉండే. కానీ ఆ లోపల చిన్న అక్కడ వరకు మొత్తం కిక్కిరిచిపోయి ఉండే అనమాట. ఇలా తోసుకుంటున్నారు మొత్తానికి దర్శనం బాగానే అయిపోయింది. సో ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చి అట్లా కొన్ని పిక్స్ తీసుకున్నాము. సో ఇది ఇక్కడ చిన్న వాగు ఉంది కదా, సో 7 పాయలు, ఇది ఒక పాయ అనమాట. సో ఇంకా వర్షాకాలం అదంతా ఫుల్ వాటర్ ఫ్లో ఉంటుందంట. ఇప్పుడైతే ఇక్కడ కొంతమంది స్నానాలు అవి చేస్తున్నారు. సో ఇంకా ఇక్కడ కోతులు కూడా ఫుల్ ఉన్నాయి. నాకు అసలు చాలా భయం కోతులు. ఇంకా చేతిలో కొబ్బరి చిప్పలు అట్లా ఏం లేకుండా ఎంటీ హ్యాండ్తో నడిచినాం అనమాట. దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఆ గెస్ట్ హౌస్ తీసుకున్నారని చెప్పిన అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇట్లా దేవుడు వచ్చిన వాళ్ళని చూస్తుంటే ఆ సౌండ్కైనా నాకు చాలా భయము. మీలో ఎంతమందికి ఇట్లా భయమో కూడా కమెంట్ చేయండి. అండ్ ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేస్తారో కూడా కమెంట్ చేయండి. ఇంకా మేము వెళ్ళిన రోజు అమ్మవారికి మొత్తం కూరగాయలతో అలంకరణ చేశారనమాట. ఇదే ఆ పిక్ ఆ రోజుది. సో చాలా బాగున్నారు కదా అమ్మవారు. సో ఇంకా గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసుకొని నైట్ వరకు ఇంటికి వచ్చేసాం అనమాట. ఇది ఏడుపాయల వ్లాగ్, టెంపుల్ వ్లాగ్ అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.